పక్కోడాస్ మీద కన్నేసి మన సొంత మనుషుల దూరం చేసుకుంటున్నాం మిత్రమా. ఇది ఎంత పెద్ద పాపమో తెలుసా? 1వ అధ్యాయం 44వ శ్లోకం. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితామయం యాద్రాజయ సుఖలోభేన నతుం స్వజన ముదయతాహం. దీని అర్థం ఏంటంటే, అయ్యో ఎంత ఘోరం కృష్ణ, రాజ్య సుఖాల మీద ఉన్న ఆశతోటి మన సొంత బంధువులని చంపడానికి సిద్ధపడ్డా. తెలిసి ఇంత పెద్ద పాపానికి ఒడిగట్టడం ఎంత దారుణం. చూడు మిత్రమా, ఈ కలియుగంలో మనం నడిపించేదంతా రజోగుణమే. అంటే అంతులేని కోరికలు, ఆశ. పక్కోడి కంటే ఎక్కువ ఉండాలి, వాడికంటే పెద్ద కారు ఉండాలని మనం పరిగెడుతున్నాం. ఆ పరుగులో మనసుకి తమో గుణం, మొండితనం, అజ్ఞానం తోడైతే నాన్నవాడెవడో పర్రేవాడెవడో అంతా మర్చిపోతాం. చిన్న ఆస్తి గొడవల కోసం అన్నదమ్ములు కోర్టు చుట్టూ తిరగడం, పైసల కోసం కన్న వాళ్ళని వదిలేయడం, ఇవన్నీ మనం చూస్తున్న మహత్ పాపాలు. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నువ్వు గెలిచినా రేపు నీ మనసులో సత్వగుణం, శాంతి లేకపోతే ఆ సుఖం అంత వేస్ట్ మిత్రమా. అంతా ఉన్నా నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. ఏ ఆస్తి కూడా నీ వెనుక రాదు, నువ్వు సంపాదించుకున్న మంచి పేరు తప్ప. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సుఖం కోసం బంధాన్ని వదులుకోకు మిత్రమా. ఎందుకంటే మనుషులు లేని చోట ఎన్ని కోట్లున్నా అది శ్మశానమే. ఓం నమః శివాయ. ఈ శ్లోకంలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఆ తప్పేంటనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టేక్ కేర్, బై.